హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పుష్మి టాక్స్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను. మీరందరూ కూడా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాల్టి వీడియోలో ఆడవాళ్ళు వంటగదిలో కిరాణా సరుకుల విషయంలో డబ్బుల్ని ఎలా పొదుపు చేయాలి, అలాగే కిరాణా సరుకులు పాడవకుండా ఎలా చూసుకోవాలి అనే టిప్స్‌నైతే చూద్దామండి. ఆల్రెడీ నిన్నటి వీడియోలో షేర్ చేశాను కదండీ! ఇంట్లో ఏమేమి వస్తువులున్నాయి, ఏంటి అనేది ఒకసారి చూసుకుని, అప్పుడు మనం డీమార్ట్‌కి వెళ్ళినా, లేదంటే ఏదైనా సూపర్ మార్కెట్‌కి వెళ్ళినా, లేదంటే బయట మన పచారీ కొట్టులోంచి తెచ్చుకున్నా సరే సరుకులు, ఇంట్లో ముందు ఏమున్నాయి, ఏమి లేవు అనేది ఒకసారి చూసుకోవాలండి. ఇప్పుడు నేనైతే అదే చూస్తున్నాను. ప్రస్తుతానికి నా దగ్గర ఏమేం కిరాణా సరుకులున్నాయి, ఇప్పుడు మనకి ఏమేం అవసరమో అనేది ఒకసారి చూసుకుంటూ ఉన్నానండి. ఉన్న సరుకులు కాకుండా మనం ఇప్పుడు కొనుక్కునే వాటిలో మన దగ్గర ఏవైతే ఉన్నాయో అవి కాస్త తగ్గించి కొనుక్కున్నా, లేదంటే ఇప్పుడున్న వస్తువులు సరిపోతాయి అనుకుంటే మళ్ళీ నెలలో కొత్తవి తెచ్చుకోవచ్చు అని చెప్పేసి ముందు ఉన్నవి వాడేసినా సరే మనకి మనీ పరంగాను మిగులుతాయి, అలానే వేస్ట్‌గా పడేయకుండా ఉన్నట్టు కూడా ఉంటుందండి. ప్రస్తుతానికి నా దగ్గర అయితే టీ పొడి ప్యాకెట్ ఒకటుంది. మేము టీ చాలా తక్కువ తాగుతాం కాబట్టి టీ పొడి అనేది చాలా తక్కువ పడుతుందండి. అలానే ఈ ప్యాకెట్‌లో కొంచెం జీలకర్ర ఉండిపోయినట్టుంది. అది ఇందులోకైతే వేసేసాననమాట. జీలకర్ర సీసాలోకండి. ఇది లైన్ హనీ బాటిలు. ఇది 150 గ్రామ్స్ జీలకర్ర అయితే ఇందులోకి పడుతుంది. అలానే 1 కేజీ ఇడ్లీ రవ్వ ప్యాకెట్ ఉంది. ఆవాల ప్యాకెట్ ఉంది. విమ్ సోప్ ఉంది. డవ్ సోప్ ఉంది. అలానే ఒక హాఫ్ కిలో ఇడ్లీ రవ్వ ఉంది. కొన్ని షాంపూ ప్యాకెట్స్ ఉన్నాయి. అలానే అవిసె గింజలు, బిర్యానీ మసాలా పువ్వు ఇలాంటివన్నీ కూడా ఉన్నాయండి. అప్పడాలు ఒక ప్యాకెట్టు, బట్టలు ఉతుక్కునే సబ్బు, అలానే బట్టలు ఉతుక్కునే పౌడరు ఇలాంటివన్నీ కూడా అదే బట్టలు ఉతుక్కునే పౌడర్ అంటే రిన్ పౌడర్ అండి. ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి కాబట్టి దీనికి తగ్గట్టుగానే నేను ఒక చిన్న బడ్జెట్ అనేది ప్రిపేర్ చేసుకుని, అంటే ఒక లిస్ట్ రాసుకుని కిరాణా సరుకులు అయితే తెచ్చేసుకున్నానండి. నేనైతే ఏమేమి తెచ్చుకున్నానో ఒకసారి చూపిస్తాను. అంటే మనకి ఈ నెల ఏం అవసరము, ఏం అవసరం లేదు అనేది మనకు ఒక క్లారిటీ ఉంటుంది కదా! దాన్ని బట్టి నేనైతే కిరాణా సరుకులు అనేది తెచ్చుకున్నాననమాట. ఒక ఓట్స్ ప్యాకెట్ అయితే తెచ్చుకున్నానండి. అలానే బెల్లం కుందులు ఉంటాయి కదా! సాధారణంగా కేజీ కుందులు తెచ్చేస్తూ ఉంటాము. అవేంటంటే ఒక్కొక్కసారి పాడైపోవటమో, లేదంటే వాటర్ కింద వచ్చేయటమో, చీమలు తినేయడము ఇలా జరుగుతూ ఉంటుందండి. అలా కాకుండా బెల్లం కుందుల్ని కేజీ కుందులు కూడా ఉంటాయి. అవి 2 తెచ్చుకున్నాం అనుకోండి. ఒకటి మనం స్టోర్ చేసుకోవడానికి ఉంటుంది. ఒకటి వాడుకోవడానికి ఉంటుందన్నమాట. అలానే నేను ఇడ్లీ రవ్వ కానీ, ఉప్మా రవ్వ కానీ ఇలా కేజీ ప్యాకెట్లు ఎక్కువగా తీసుకొస్తూ ఉంటానండి. ఎందుకంటే ఒకసారికి ఒక ప్యాకెట్ సరిపోతుంది. మిగిలిన ప్యాకెట్ తర్వాత యూజ్ చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో ఇలా అయితే అరకిలో ప్యాకెట్స్ తీసుకొస్తాననమాట. సాధారణంగా మనం ఒక కేజీ ప్యాకెట్స్ తెచ్చుకుంటాం కదా! అలా కాకుండా ఇలా కేజీలు 2 ప్యాకెట్లు తెచ్చుకుంటే ఒక ప్యాకెట్టు మనం వాడుకున్నప్పుడు ఉంటుందండి. ఇంకొక ప్యాకెట్టు పక్కన మనం స్టోరేజ్ చేసుకుంటూ ఉంటాం కదా! అలా ఇంకొక ప్యాకెట్ రూపంలో పక్కనైతే పెట్టుకోవచ్చనమాట. అలానే కందిపప్పు, మినపప్పు ఇవన్నీ కూడా ఇంచుమించు కేజీ ప్యాకెట్లు ఇలానే తీసుకొస్తూ ఉంటాను. నాకు ఇంచుమించు గ్రోసరీస్‌కి నెలకొచ్చేసి 3000 అయితే తీస్తానండి. నా దగ్గరున్న పాత వస్తువులు బట్టి కొత్త వస్తువులు తీసుకుంటాననమాట. ప్రస్తుతానికి నా దగ్గర జీలకర్ర గానీ, ధనియాలు కానీ ఇవి లేవు, అయిపోయాయి. కాబట్టి అవి తెచ్చుకున్నాను. అలానే ఇదిగో చూడండి, వేరుశనగ ప్యాకెట్లు కూడా 2 ప్యాకెట్లు తెచ్చాను. కేజీ ఒకటి, కేజీ ఒకటి. నాకివి నెలకి సరిపోతాయండి. ఎందుకంటే మేము ఉండేది ముగ్గురమే కాబట్టి మాకు ఇవి నెలకైతే కరెక్ట్‌గా అలా సరిపోతాయనమాట. ఒక ప్యాకెట్ కంప్లీట్‌గా అయిపోయిన తర్వాత ఇంకొక ప్యాకెట్టు వాడతాననమాట. ఇలా తీసుకురావడం వల్ల ఏంటంటే, మనం ఒక ప్యాకెట్ కంప్లీట్‌గా వాడిన తర్వాత మరొక ప్యాకెట్ వాడతాం కాబట్టి పుచ్చు అవి పట్టకుండా ఉంటాయండి. అలాగే ఇల్లు కూడా కొంచెం చూడడానికి నీట్‌గా ఉంటుందనమాట. అంటే ప్యాకెట్స్ అన్నీ ఒక వైపున పేర్చుకుంటాం కదా అందంగాను. అలానే మిగిలిన ప్యాకెట్స్ ఏంటంటే మనకి ఏవైతే అవసరం ఉంటాయో అవి చక్కగా మన సీసాల్లోకి మనం పోసేసుకుంటూ ఉంటామనమాట. అలా అయితే చూడడానికి ఇల్లు కూడా నీట్‌గా ఉంటుంది. ఇక్కడ నేనైతే సర్దేశానండి. నాకు అవసరం లేనివి అంటే ఒక్కొక్క ప్యాకెట్టు నేను పైన సెల్ఫ్‌లో అయితే పెట్టేశాను. ఒక్కొక్క ప్యాకెట్ వచ్చేసి తీసేసి ఇలా సీసాల్లోనే, డబ్బాల్లోనే పోస్తూ ఉంటాననమాట. అంటే కేజీ అండి. కేజీ ప్యాకెట్ వచ్చేసి సెల్ఫ్‌లో పెట్టాననమాట. ఇంకొక కేజీ ప్యాకెట్ వచ్చేసి ఇలాగ డబ్బాల్లో నింపుకుంటూ ఉంటాను. దీనివలన ఏంటంటే మనకి పుచ్చు, పురుగు త్వరగా పట్టకుండాను ఉంటుంది. అలాగే మనకి డబ్బుల పరంగా కూడా ఇబ్బంది ఉండదండి. అంటే మరీ లక్షల్లోను, వేలల్లోను మిగలకపోవచ్చు. ఇప్పుడు ఈ కేజీ ప్యాకెట్ ఉందండి, సీసాలో ఏసానా, వచ్చే నెల ఆ ప్యాకెట్ పట్టకపోవచ్చు. అప్పుడు వచ్చే నెల ఒక ప్యాకెట్ తక్కువ తెచ్చుకుంటే మనకి ఏదో గంతకు తగ్గ బొంతలాగా ఒక 10, 20 మిగులుతుందనమాట.
ఆడవాళ్ళు మనం సేవ్ చేయాలే కానీ ఇంట్లో ఏదో ఒక మూల ఏదో ఒక రకంగా మనీని అనేది సేవ్ చేయొచ్చండి. అది కేవలం డబ్బుల రూపంలోనే కాదండి. మనకి అవసరం లేని చోట లైట్లు ఆపేయడం, ఫ్యాన్లు ఆపేయడం ఇలా కూడా చేయడం వలన కరెంట్ కూడా ఆదా అవుతుంది కదా! నేనైతే ప్రత్యేకించి ఏమీ చెప్పనవసరం లేదు. ఆడవాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా తెలిసే ఉంటుంది. ఇక బెల్లాన్ని కూడా నేనైతే స్టోర్ చేసేసుకున్నానండి. పంచదారకు బదులు ఎక్కువగా బెల్లం పొడినైతే వాడుతూ ఉన్నాము. అప్పుడప్పుడు ఇంటికి ఎవరైనా బంధువులొచ్చినా ఏదైనా స్వీట్ చేయాలన్నా అలాంటప్పుడు పంచదార వాడతాము. కాబట్టి పంచదార ఒక ప్యాకెట్టే తీసుకొచ్చానండి. ఇలా ఈ విధంగా మనం గ్రోసరీస్‌ని కనుక చక్కగా స్టోర్ చేసుకున్నట్లయితే మనకి స్టోరేజ్ ప్రాబ్లమ్ ఉండదు. అలానే ఇల్లు చూడడానికి నీట్‌గా ఉంటుంది. డబ్బులు కూడా కొద్దో గొప్ప మిగులుతాయండి. ఇప్పుడు చూసారు కదా! ఇందాక ఆల్రెడీ నేను సెల్ఫ్‌లో ఒక ప్యాకెట్ మీద ఒక ప్యాకెట్ అలా నిదానంగా అన్నీ కూడా నీట్‌గా పెట్టేస్తే ఇల్లు చూడడానికి బావుంటుంది. సెల్ఫ్‌లో హాఫ్ వచ్చేసి అట్లా ప్యాకెట్స్ రూపంలో ఉంటాయండి. మిగిలిన హాఫ్ ప్యాకెట్స్ ఏంటంటే ఇంక ఇలా డబ్బాల్లో వేసేసి డబ్బాలైతే హాఫ్ సెల్ఫ్‌లో డబ్బాల్ని పెట్టేస్తాను. ఇలా అయితే మనకి స్టోరేజ్‌కి ఇబ్బంది ఉండదు. చూడడానికి నీట్‌గా ఉంటుందండి. మనం కిచెన్లో ఇలా చిన్న చితక నియమాలు కానీ లేదా చిన్న చిన్న చిట్కాలు కానీ పాటించినట్లయితే ఆర్థికంగానూ నష్టపోము. అలానే అనవసరంగా పిండ్లు లేదంటే పప్పులు ఇలాంటివి పుచ్చు పురుగు పట్టకుండా కూడా ఉంటాయి అన్నమాట. చాలాసార్లు ఏంటంటే ఇలా పుచ్చు పురుగు ఇవన్నీ పట్టేయడం వల్ల మనం వస్తువులన్నీ బయట పడేస్తూ ఉంటాము. అది కూడా మనం ఆర్థికంగా నష్టపోయినట్టే కదా! ఏవండీ! ఒక ఇంటి ఇల్లాలుగా మనకి సంపాదించే అవకాశం లేదండి. కానీ డబ్బుల్ని పొదుపు చేసే బాధ్యత మన మీద ఖచ్చితంగా ఉంటుంది గదా! ఆడవాళ్ళనుకుంటే ఇంట్లో ఎన్నో రకాలుగా డబ్బులనైతే పొదుపు చేయొచ్చండి. కాకపోతే అవి మనకి డబ్బుల రూపంలో కనిపించకపోవచ్చు. కానీ ఖచ్చితంగా డబ్బులనైతే సేవ్ చేయొచ్చు. ఇక ఇప్పుడైతే బట్టలారేస్తున్నానండి. మార్నింగు ఈ పనంతా అయిన తర్వాత వాషింగ్ మిషన్‌లో బట్టలు ఆల్రెడీ చాలా టైం అయిపోయింది. బట్టలు ఉతికేసి. కాకపోతే ఇప్పటికి కుదిరిందండి బట్టలు ఆరేయడానికి. అంటే పాప అది స్కూల్‌కెళ్తుంది కాబట్టి కొంచెం వంట పని, ఇంటి పని మార్నింగే ఎక్కువగా ఉంటుంది. దానివలన ఏంటంటే ఈ పనులు కొంచెం లేట్ అవుతాయండి. లేదంటే మార్నింగే బట్టలు ఉతకటము, అంట్లు తోమటము ఇవన్నీ అయిపోయి వంట లేట్ అయ్యేది. మొన్నటి వరకు హాలిడేస్ కాబట్టి. ఇప్పుడేంటంటే వంట త్వరగా అయిపోతుంది. బట్టలు ఉతకటము, అంట్లు తోమటము, ఇల్లు క్లీన్ చేయడము ఇది కొంచెం లేట్ అవుతుందనమాట. ఇంకొకటేంటంటే ఆడవాళ్ళు చేసే అతిపెద్ద తప్పేంటంటే టైంకి సరిగ్గా ఫుడ్ తినరండి. అలానే సరైన ఎక్సర్సైజ్ కూడా బాడీకి ఉండదు. దానివలన మన హెల్త్‌ని మనమే ఖరాబ్ చేసుకుంటున్నాము. కాబట్టి ఎవరి గురించి వాళ్ళు ఆలోచించుకొని మంచిగా ఫుడ్ అది చక్కగా తీసుకున్నట్లయితే మనము బావుంటాము. మన కుటుంబము బావుంటుందండి. మరి మీ అందరికీ కూడా అర్థమయ్యేటట్టే చెప్పాను అనుకుంటున్నానండి. మరైతే ఇదేనండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. అంతవరకు ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.